రా బాబు. ఎంత అయింది? 20 ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఏం స్వామి, నా గురించి పేపర్లో పిచ్చి పిచ్చిగా రాసావంట? మట్టు భయతో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. నాకెందుకో భయంగా ఉందండి. నాన్న, నీకు భయం వేస్తుందా? భయపడదు నాన్న. మనం భయపడుతూ బ్రతకద్దు, ధైర్యంగా బ్రతుకుదాం. అలాగే పోదాం. రే, నువ్వు చెప్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేస్తారనుకున్నావా? వీడు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ చేయమని చెప్పు 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 చెప్పు. ఎలాగైనా వాళ్ళ అమ్మని కాపాడండి సార్. డబ్బు కట్టందే ఆపరేషన్ చేయడానికి కుదరదు సార్. చిన్న పిల్లాడు సార్, తండ్రి కూడా పోయాడు. మీరు ఎలాగైనా కాపాడాలి. సారీ సార్. నాన్న, మీ అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటారా, లేకపోతే బతకదంట. కానీ డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయమంటున్నారు. మీరే ఎలా మా అమ్మని బతికించండి అంకుల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? అంకుల్ ప్లీజ్ అంకుల్, మా అమ్మని ఎలా అయినా బతికించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, దండం పడతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నువ్వు తలుచుకుంటే మీ అమ్మని కాపాడుకోగలవురా? మీ అమ్మ ఆపరేషన్కే కాదు, మీ అమ్మ జీవితాంతం సుఖంగా బతకడానికి కావాల్సినంత డబ్బిస్తూ ఉంటున్నారు వీళ్ళు. కానీ నువ్వు వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇంకా జీవితంలో మీ అమ్మని చూడడం కుదరదు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా. మీ అమ్మ ఆపరేషన్ డబ్బిస్తాను సేటీని.
విషయం ఏమిటంటే నీ వయసులో సేటు గారికి ఒక కొడుకున్నాడు. ఆ కుర్రాడు ఇంట్లో రివాల్వర్ తీసుకెళ్ళి వాచ్మెన్ని ఇంటికి వెళ్ళి మరీ కలిచాడు. వాచ్మెన్ భార్య దానికి సాక్ష్యం. నువ్వేం చేయాలంటే ఆ నేరం నువ్వు ఒప్పుకుని వాడి బదులు నువ్వు జైలుకెళ్ళాలి. కానీ అతను నేను చంపలేదు కదండి. అందుకేరా డబ్బు ఇచ్చేది. మీ అమ్మ బతకాలా వద్దా? కోర్టులో ఏం చెప్పాలో నేను చెప్తాను. పొల్లు పోకుండా అలాగే చెప్పాలి. చెప్తావా? కానీ నాకు భయం వేస్తుంది సార్. అమ్మ కావాలా వద్దా? మరి నేను చెప్పినట్టు చెప్తావా? కోర్టుకు వస్తావా? జైలుకి వెళ్తావా? ఏంటంట మటర్ కేసు? నమస్తానా. ఏంట్రా నవ్వులు ఎక్కువైనాయి? ఏం లేదన్నా, రేపు నేను మా అల్లుడు రిలీజ్ వెళ్ళిపోతున్నా కదన్నా, చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నాను. పార్టీయా? ఏం పార్టీరా? మీరే చిన్న హెల్ప్ చేయాలన్నా. హెల్పా? 14 నెంబర్ సెల్ ఉంది కదన్నా, దాంట్లో 4 నా కొడుకులు ఉన్నారు కదన్నా, వాళ్ళని మా అల్లుడు వేద్దాం అనుకుంటున్నాడన్నా. బుద్ధుందా నీకు? నోరు మూసుకొని బయటకు వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్తున్నా కదండి, ఆలోచించండి సార్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. ఎవడైనా మాకు ఎదురు తిరిగితే తోలు తీస్తాం బిడ్డ. అన్న ఒక్క ఛాన్స్ అన్న. ఎక్కడ ప్లాన్ చేశారు? వాళ్ళ సెల్లోనే. మీరు అంటే క్లోజ్ చేసే టయానికి మా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు 4, మీ వాడు ఒక్కడో. ప్రాబ్లం అయిపోద్రా? ప్రాబ్లం ఆ 4 కాదన్న, మావాడే పెద్ద ప్రాబ్లం. రూల్స్ ప్రకారం మార్నింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఈ లోపు మా వాడు 2 షోలు వేసుకుంటాడన్నా. వేసేయండి. అల్లుడు జైలు రోకే అన్నాడు, కాకపోతే నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేయమని. చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలి. చూపు మళ్ళీ మా జోలికి వస్తావురా?
చంపేస్తున్నాడు రే వదలరా వదలరా రే రే వదలరా ఏంట్రా ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీలాంటి ఎదవ తగలటం, నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఎందుకురా నన్ను కెలుకుతారు? పొద్దున్నే సెల్లు తెరిచే వరకు ఇక్కడే ఉంటా. ఎనీ టైం ఎప్పుడు కొట్టుకుందామన్నా రెడీ. ఏంటే గుడ్లు పీకేస్తాను నా కొడక్క. ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వెళ్ళొస్తాను సార్. వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్, నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటాం సార్. హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అల్లుడు. అవును, ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మని చూడాలి మావా. ఇదే సందాలుడు? అవును మావా. అక్కకి ఇదేగా? డెఫినెట్గా ఇదే, కానీ చాలా మారిపోయింది. బాగా గుర్తు నాకు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ మా స్కూల్ ఉండేది, ఇక్కడ గుడి ఉండాలి. గుడి ఈ ఏరియా? అవును మావా. ఇక్కడే ఉండాలి మావా ఇల్లు. ఏమండి? ఎవరు కావాలి బాబు? అమ్మ, ఇంతకు ముందు ఇక్కడ ఒక పాతిల్లు ఉండేది, లక్ష్మమ్మ అని ఉండేవారు. ఆవిడ మీకెవరు తెలుసా? తెలీదు బాబు, మేము ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు పైనే అయింది. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆయన చనిపోయారు. ఆవిడ ఒక్కతే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు బాబు. जाना है तो मैं कुछ नहीं कर सकता. अगर 20 तारीख को जाएंगे तो मैं एमिरेट्स में बुक कर दूंगा. ఏం కావాలి బాబు? అమ్మ ఎక్కడ? ఏంటి? మా అమ్మ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అయ్యావురా? ఈరోజే. ఇంటికి వెళ్ళాను. ఇల్లు లేదు, అమ్మ లేదు. మా అమ్మ ఎక్కడ? నువ్వు మీ అమ్మ కోసం చేసిన త్యాగం వృధా అయిపోయిందిరా. నువ్వు జైలుకి వెళ్ళిన ఏడాదికే మీ అమ్మ చనిపోయింది. పాపం ఆ సీటు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ చిన్న వయసులో నీకు ఈ విషయం చెప్పి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నన్ను క్షమించు. సడన్గా నేను వెళ్ళని చెప్తే ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి నేనేం చెప్పుకోనయ్యా? కాస్త ముందుగా చెప్పచ్చు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలియదు సార్. సరే, బ్యాంకాక్లో నాకు తెలిసిన కంపెనీలో జాబ్ ఉంది.
అక్కడికి వెళ్ళాల్సిన కుర్రాడు సడన్గా వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను సార్. పాస్పోర్ట్ ఉందా? లేదు సార్. ఓ పని చెయ్యి, తెలిసిన పోలీస్ ఆఫీసర్ని పట్టుకుంటే పాస్పోర్ట్ తొందరగా వస్తుంది. జైలు సూపరింటెండెంట్ మాకు బాగా క్లోజ్ అండి. ఇంకే ట్రై చేస్తాను సార్.